నమస్తే వెల్కమ్ టు IG9 ఎడ్యుకేషనల్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. హర్యానా రాష్ట్రం 10వ తరగతి ఫలితాలు ఈ రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత విద్యార్థులు రోల్ నెంబర్ ను ఉపయోగించి వారి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశంలోని ప్రతిష్టాత్మక 23 IITల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఈ నెల 18వ తేదీన జరగనుంది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన IIT కాన్పూర్ అందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది. JEE మెయిన్స్ లో కనీస స్కోర్ సాధించిన 2.5 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఇవ్వగా సుమారు 1,85,000 మందే దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40,000 మంది హాజరవుతారని అంచనా వేశారు. గత ఏడాది 1,80,200 మంది అడ్వాన్స్డ్ రాశారు. అడ్వాన్స్డ్ లో ఉత్తీర్ణులైన వారు బి ఆర్కిటెక్చర్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్ 5వ తేదీన నిర్వహిస్తారు. ఇక పరీక్ష కేంద్రాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మహబూబ్ నగర్, నల్గొండ, కోదాడ, సూర్యాపేట, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ గా ఉన్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, మైలవరం, విజయవాడ, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, చీరాల, మార్కాపురం, గూడూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరుగా ఉన్నాయి. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే మే 18వ తేదీన పరీక్ష నిర్వహణ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ పేపర్ 1 ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పేపర్ 2 ఉంటుంది. ఇక 22వ తేదీన వెబ్సైట్లో అభ్యర్థులు OMR పత్రాలు అవైలబుల్ గా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక 26వ తేదీన ప్రాథమిక కీ విడుదల కాబోతుంది. ఇక జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు తుది కీ ఫలితాలు విడుదల చేస్తారు. ఇక జూన్ 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. తెలంగాణ ఎంసెట్ 2000 ఫలితాలు విడుదలయ్యాయి. కానీ అయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి 2025-26 నుండి 2027-28 విద్యా సంవత్సరాల వరకు ఫీజు నిర్మాణం ఇంకా ఖరారు కాలేదు. గతంలో కొంతమంది కాలేజీలకు 70% పైగా ఫీజు పెంచేందుకు అనుమతించిన నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ వంటి ప్రధాన మెడికల్ కాలేజీల్లో 50% పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా జూనియర్ డాక్టర్లపై ఇప్పుడు అధిక భారం పడుతోంది. SCERT నిపుణుల సమన్వయంతో తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరంలో 1000 ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తెలంగాణ మోడల్ స్కూల్స్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే గురుకుల పాఠశాలల్లో 5వ తరగతికి సంబంధించి 2వ విడత ఫలితాలు కూడా వచ్చాయి. తెలంగాణ కార్పొరేట్ ఇంటర్మీడియట్ స్కీమ్ 2025కి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ పథకం ద్వారా అర్హత పొందిన SC, ST, BC మైనారిటీల విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో ఉచితంగా ఇంటర్ అండ్ ఎంసెట్ కోచింగ్ లభిస్తుంది. ఈ కోచింగ్ కోసం దరఖాస్తుకు చివరి తేదీ మే 31. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 38.11% పడిపోయింది. ఇక అనుమతించని ప్రైవేట్ పాఠశాలల్లో 66.75% ఉంది. ఈ విషయంపై కేంద్రం రాష్ట్రాన్ని కారణాలను విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏపీ ప్రభుత్వం 15% నాన్ లోకల్ కోటాను రద్దు చేసి రాష్ట్ర విద్యార్థులకే అన్ని సీట్లు కేటాయించింది. ఇది 2025-26 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది. లీప్ యాప్ను ఉపయోగించినంత మాత్రాన ఉపాధ్యాయుల జీతాలు నిలిపివేయబడవంటూ వస్తున్న వదంతులను ప్రభుత్వం ఖండించింది. ఈ యాప్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ప్రారంభించబడిందని స్పష్టం చేసింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించి అధికారిక ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి రెస్పాన్స్ షీట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు 12 ముఖ్యమైన వస్తువులు కలిగిన పర్సనల్ కేర్ కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. SSC సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.